ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఈ రోజున చాలా పవిత్రమైనటువంటి పర్వదినము. మాసములన్నిటిలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసము మార్గశిర మాసము. ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటటువంటి షష్ఠి తిథి, శుద్ధ షష్ఠి తిథినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఈ రోజున చాలా విశిష్టమైనటువంటి రోజు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ యొక్క సుబ్రహ్మణ్యుడి యొక్క జననాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ యొక్క కథని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి వింటారో వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారని చెప్పేసి ప్రతీతి. కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి జననం రోజున, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనకి అత్యంత విశిష్టమైనటువంటి ఈ యొక్క స్కందోత్పత్తి గురించి, అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క జననం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జననం గురించి తెలుసుకునేటటువంటి సందర్భంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఈ జననము రోజున ముఖ్యంగా మనకి ఆర్థిక బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా సంతానం లేనటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోస్తారు చాలామంది కూడా. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి తెలియజేస్తారు. అయితే ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క స్కందోత్పత్తి గురించి ఎవరైతే తెలుసుకుంటారో అతి ముఖ్యమైనటువంటిది, సంతానం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఈ యొక్క కథల్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో లేదా చదువుతారో వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి వస్తారని చెప్పేసి ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి స్కందోత్పత్తి యొక్క వృత్తాంతము. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించినటువంటి స్కందోత్పత్తి కథను విని ఆ యొక్క స్వామివారికి కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఆలస్యం చేయకుండా ఈ యొక్క కథలోకి మనం వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ యొక్క మరీచి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ యొక్క కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలలో దితి అనేటటువంటి ఆమెకి ఈ యొక్క కుమారుడు కావాలని చెప్పేసి ఒక కోరిక కలిగి, ఆ కుమారుడు ఎటువంటి కుమారుడు కావాలని చెప్పేసి కోరిక కలిగిందయ్యా అంటే, ఒకానొక సందర్భంలో కశ్యప ప్రజాపతిని, అంటే తన యొక్క భర్తను అడుగుతుందట, ఓ నాథ, నాకు ఇంద్రుని చంపేటటువంటి శక్తి ఉన్నటువంటి పిల్లవాడు కావాలని చెప్పేసి ఆ యొక్క కశ్యప ప్రజాపతిని అడిగితే, అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి అంటాడట నవ్వి, ఓ యొక్క భార్యామణి, ఓ నాద, ఓ యొక్క దితి, నీ యొక్క కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు, ఈశ్వర్ని నువ్వు సేవించు. ఎప్పుడైతే ఈశ్వర్ని సేవిస్తావో, నువ్వు ఈశ్వరుడి కొరకు ఎప్పుడైతే తపస్సు చేస్తావో అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. అయితే నువ్వు ఈశ్వరుడి గురించి నువ్వు తపస్సు చేసేటటువంటి సందర్భంలో అది మామూలు తపస్సు కాదు, చాలా గొప్పగా చేయాలి. ఆ యొక్క తపస్సు చేసినటువంటి యొక్క సందర్భంలో నువ్వు చేసేటటువంటి ధర్మంలో ఎటువంటి లోపము కూడా రాకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా లోపం రాకుండా నువ్వు ఈ యొక్క తపస్సు చేస్తావో ఈశ్వరుడు గురించి, అప్పుడు నీకు పుట్టేటటువంటి బిడ్డ ఇంద్రుడిని సంహరిస్తాడు. అంతేకాకుండా నువ్వు బిడ్డ పుట్టే వరకు కూడా ఆ యొక్క తపస్సు ధర్మంలో లోపం రాకుండా ఉండాలని చెప్పేసి చెప్పి ఆ యొక్క భార్య అయినటువంటి దితి లోపలికి కశ్యప ప్రజాపతి తన యొక్క తేజస్సు ఉన్నటువంటి వీర్యాన్ని ఆ యొక్క దితి అనేటటువంటి భార్య యొక్క శరీరం లోపలికి పంపిస్తాడు. అప్పుడు ఆవిడ గర్భవతి అయ్యి గర్భాన్ని దాల్చుతుంది. అటువంటి సందర్భంలోనే, ఆ గర్భాన్ని దాల్చినటువంటి సందర్భంలోనే ధర్మాన్ని తప్పకుండా మొత్తానికైతే ఈ విధంగా తపస్సు అయితే చేస్తూనే ఉన్నది. అయితే ఒకానొక రోజున మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకొని కూర్చొని ఉండగా అనుకోకుండా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. అప్పుడు జుట్టు వచ్చి పాదాలకు తగిలింది. ఏ స్త్రీకైనా, ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు ఎవరు కూడా విరబోసుకొని తిరగకూడదు. ఆ విధంగా తిరిగినటువంటి సందర్భంలో
వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క దితికి ఏదైతే జరిగిందో అటువంటి శాప ప్రభావమే జరుగుతుందని చెప్పేసి అని ప్రతీతి. ఈ యొక్క జుట్టు పాదాలకు తగలటం వల్ల ఆ యొక్క దితి యొక్క ధర్మం అనేది అక్కడ తప్పింది. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం ఏ స్త్రీ కూడా జుట్టు చివర ముడి వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగకూడదు. ఆ యొక్క జుట్టు అనేది ఎక్కడా కూడా భూదేవి తగలటం కానీ కాళ్ళకు తగలటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు. అటువంటి సందర్భంలోనే ధర్మాన్ని తప్పింది కాబట్టి ఇక ఈ ధర్మం ఎప్పుడైతే తప్పిందో ఇంద్రుడు ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశించి తన యొక్క వజ్రాయుధంతో లోపల విన్నటువంటి పిండాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ ముక్కలు ముక్కలుగా నరికేసేటటువంటి సందర్భంలో ఓ మారుధా మారుధా మీరు ఏడవకండి అని చెప్పేసి అని ముక్కలుగా నరికాడట. అప్పుడు దితి యొక్క విషయాన్ని తెలుసుకొని ఏడ్చి ఇందేట, కాళ్ళ వేళ పడ్డది. అప్పుడు ప్రాధేయపడ్డది ఇంద్రుడిని. ప్రాధేయపడి అయితే ఇప్పుడు వీళ్ళకి నీ దగ్గర నా కనీసం పదవులు ఇయ్యి అని చెప్పేసి అని ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడు సరే అని చెప్పేసి అని వాళ్ళకి మరత్తులు అనేటటువంటి పదవులు ఇచ్చేసి స్వర్గలోకంలో వాళ్ళని పదవుల్ని అధిష్ఠింపజేస్తాడు. ఈ విధంగా దితికి భంగపాటు జరిగింది. అంటే ఒక తపస్సు అనేది ఇక్కడ ధర్మబద్ధంగా జరగలేదు, ఇక్కడ ధర్మం అనేది లోపించింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఒక చిత్రమైనటువంటి కోరిక కోరింది. అయ్యా నాథా, నాకు దేవతలందరినీ గెలవగలిగినటువంటి కుమారుడు కావాలి అని అడిగిందట. ఇంత మునిపేమో ఇంద్రుని జయించేవాడు కావాలని అడిగితే అప్పుడు ధర్మబద్ధంగా చేయలేదు కాబట్టి ఆ యొక్క ఏదైతే వరం ఉందో అది భంగపాటు అయిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడుగుతుంది, అని నువ్వు నాకు దేవతలందరినీ గెలవగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి కుమారుని ఇవ్వాలి అని చెప్పేసానంటే అప్పుడు అంటాడు ఆయన, ఈ కశ్యప ప్రజాపతి, నీకు కోరుకున్నట్టుగా నీకు కొడుకు పుట్టాలి అంటే నువ్వు కనీసం 10,000 సంవత్సరములు నియమంతోటి నియమనిష్టలతోటి చతుర్ముఖ బ్రహ్మ గురించి ఘోరంగా తపస్సు చేయాలి, అప్పుడే నువ్వు కోరుకున్నటువంటి కొడుకు పుడతాడు అని చెప్పాడట. ఈ తపస్సు కూడా బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. అలా తపస్సు చేసినటువంటి ఆ యొక్క దితి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆ విధంగా గర్భం ధరించి ఒక పిల్లవాడిని కనది ఆ యొక్క బ్రహ్మగారి యొక్క వరప్రభావంతో. ఆ విధంగా పిల్లవాడిని కన్నటువంటి సందర్భంలో ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని చెప్పేసి అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అంటే వజ్రములు వంటి అంగములు కలిగినటువంటి వాడు అని. అంటే అతనికి దేహబలం అయితే ఉన్నది కానీ బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు. ఈ విధంగా బయలుదేరి ఆయన దేవలోకాలకు వెళ్ళి దేవతలందరితోటి యుద్ధం చేసి ఇంద్రుడిని జయించి అతన్ని కూడా పదవీచ్యుతుడిని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు మొదలైనటువంటి దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో అగ్ని, వీళ్ళందరినీ కూడా బంధించి దేవతలందరినీ కూడా బంధించి తన కారాగారంలో ఉంచాడట. అప్పుడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. వాళ్ళు వచ్చినటువంటి రాకను చూసినటువంటి యొక్క వజ్రాంగుడు వాళ్ళకి నమస్కారం చేసి తన శక్తి కొలది స్తోత్రములు చేసి వాళ్ళకు ఉచితాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి అతిథి మర్యాదలు చేశాడు. అటువంటి సందర్భంలోనే ఈ యొక్క బ్రహ్మగారు, నాయన నువ్వు చేసినటువంటి అతిథి మర్యాదలకు నేను సంతోషించాను అని చెప్పేసి అని ఆ యొక్క వజ్రాంగుడితోటి అని, నువ్వు దిక్పాలకుల్ని పదవీచ్యుతులు చేసి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు, అయితే ఆ దిక్పాలకులకు పదవులు ఇచ్చిందే నేను, నువ్వు వాళ్ళని పట్టుకొచ్చి కారాగారంలో పడేశావు, అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వే విజేతవు, దీంట్లో సందేహం లేదు, కానీ వాళ్ళ పదవులు వాళ్ళని చేసుకొని అని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క బ్రహ్మగారి యొక్క మాట మీద గౌరవం ఉన్నటువంటి ఆ యొక్క వజ్రాంగుడు ఇంద్రుడిని తాను బంధించినటువంటి ఇతర దేవతలందరినీ కూడా విడిచిపెట్టి పంపివేశాడు. అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మతోటి అంటున్నాడు, మహానుభావ, అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు, అయితే నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను, మరి అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైనటువంటి తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయండి, ఉపదేశం చేయండి అని చెప్పేసి అడిగితే అప్పుడు అంటున్నాడట, ఆ యొక్క బ్రహ్మగారు ఈ యొక్క కోరినటువంటి వజ్రాంగుడు కోరినటువంటి కోరిక ఏదైతే కోరాడో ఆ కోరుకునేటటువంటి సందర్భంలోనే ఈ బ్రహ్మని ఉద్దేశించి కోరుకున్నాడు కాబట్టి ఆ యొక్క బ్రహ్మగారు పొంగిపోయి, అయ్యా నీవు ఎల్లప్పుడూ కూడా సత్వగుణాన్నే పట్టుకొని ఉండాలి, రజోగుణాన్ని పట్టుకోవద్దు, మిగిలినటువంటి గుణాలు ఏది కూడా పట్టుకోవద్దు, నువ్వు కేవలం సత్వగుణాన్నే పట్టుకొని ఉండాలి
అదేవిధంగా ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పేసి అంటూనే నీకు వరాంగి అని చేసేటటువంటి ఒక స్త్రీని భార్యగా నేను ఇప్పటికిప్పుడే సృష్టించి నీకు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మగారు వరాంగి అనేటటువంటి స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆయనే పురోహితుడిగా మారి ఈ యొక్క వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఈ యొక్క పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత వజ్రాంగుడు తన భార్యతోటి నిరంతరము కూడా ధర్మాచరణ చేస్తూ ఉన్నటువంటి వాడయ్యాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యని పిలిచి, నీకేమి వరం కావాలి, నువ్వు బెంగ పెట్టుకోకుండా నువ్వు అడుగు, ఎటువంటి సందేహం లేకుండా అడుగు అని చెప్పేసి అడిగితే అప్పుడు వరాంగి అన్నదట, ముల్లోకాల్ని కూడా గెలవగలిగినటువంటి వాడు, పాకశాసనుని కర్ణుల ఎండ నీళ్లు కార్పించేటటువంటి వాడు నా కడుపున పుట్టాలి కొడుకుగా అని చెప్పేసి అనుగ్రహించు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ యొక్క కోరికతోటి నివ్వెరపోయినటువంటి ఆయన తన యొక్క మనశ్శాంతిని మళ్ళీ కోల్పోయాడట. అలా కోరుకున్నటువంటి కొడుకుని పుట్టించాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చేసి ఆ పిల్లవానికి తారకుడు అని చెప్పేసి అని పేరు పెట్టారు. ఈ యొక్క పిల్లవాడి యొక్క అల్లరి చిల్లరగా ఉండటం చూసినటువంటి ఆ యొక్క లోకం మాత్రం ఆ యొక్క పిల్లవాడిని తారకాసురుడు అని చెప్పేసి అని పిలవటం ప్రారంభించింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీడిని చూసినటువంటి దితి, అంటే ఈ కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దితి, ఈ యొక్క వజ్రాంగుడి యొక్క భార్య అయినటువంటి వరాంగి అనే వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క తారకుడిని చూసి చాలా సంతోషపడిపోయారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరాలని చెప్పేసి అనుకున్నటువంటి వీళ్ళు ఈ యొక్క తారకుడిని, ఓ తారకుడా కుమారా, నువ్వు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేసి వరాన్ని పొందు అని చెప్పేసి ప్రోత్సహించారు. తారకుడు సరే అని చెప్పేసి తపస్సుకు బయలుదేరి గొప్పగా తపస్సు ప్రారంభించాడు. ఆయన తపస్సు ఎలా ప్రారంభించాడయ్యా అంటే, ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తూ తపస్సు చేశాడట. ఆ విధంగా 100 సంవత్సరాలు చేశాడు. ఎంత ఘోరమైనటువంటి తపస్సు! ఎందుకంటే మానవ మాత్రమైనటువంటి మనము సూర్యుడిని తదేకంగా చూడలేము. కానీ ఆయన ఆ విధంగా 100 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుని చూస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ యొక్క తపస్సు అనేది ఉగ్ర రూపానికి దాల్చింది. ఆ యొక్క ఉగ్ర రూపంలో నుంచి తపస్సు చేసినటువంటి దాంట్లో నుంచి ధూమం అనేటటువంటిది పుట్టింది. ధూపము అంటే అగ్ని, ఇక్కడ ధూమము అంటే, ఇక్కడ ధూపము అంటే పొగ, ధూమము అంటే ఇక్కడ అగ్నికి సంబంధించినటువంటిది. ఈ యొక్క తపస్సు ఏదైతే చేస్తున్నాడో ఆ ధూమం పుట్టడం వల్ల అది లోకాలన్నింటినీ కూడా కాల్చివేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క తపస్సు చేసినటువంటి ఇతని యొక్క వల్ల మా లోకాలన్నింటినీ కూడా కాల్చివేస్తుంది, మీరు బ్రహ్మగారు మీరే వెళ్ళి అతడికి ఏం వరం కావాలో ఆ యొక్క అడగండి అని చెప్పేసి మహాప్రభు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నాయనా నీకేమి కావాలి, ఏమిటి నీ కోరిక అని అడిగాడట. అప్పుడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకాలు గెలవగలిగినటువంటి శక్తిని నాకు ఇయ్యండి అని చెప్పేసి అన్నాడట. అప్పుడు ఆ యొక్క సందర్భంలోనే మళ్ళీ అడుగుతున్నాడు, ఏమని, నాకు ఎవరి వల్ల చావు వద్దు, ఒకే ఒక్కడి వల్ల మాత్రమే చావు కావాలి. ఆయన ఎవరయ్యా అంటే, పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుడిని దహిస్తాడు, అట్లాంటి కామారి అయినటువంటి ఆయనకు కోరిక లేదు. అటువంటి పరమశివుడికి కోరిక కలిగి వీర్యస్ఖలనం అయ్యి, అంటే అతనికి కామము కలిగి వీర్యస్ఖలనం అయ్యి ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే ఆ కొడుకు చేతిలో మాత్రమే నేను చనిపోవాలి, నాకు అటువంటి వరమే ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు ఈ యొక్క బ్రహ్మ ఏమి చేయాలో పాల్గొన్నటువంటి స్థితిలో ఆ యొక్క సాంబ సదాశివుడైనటువంటి పరమేశ్వరుని తలుచుకొని తథాస్తు అని చెప్పేసి భారంగా హంసనెక్కి వెళ్ళిపోయాడట. ఈ విధంగా తారకుడు 3 లోకాలకి కూడా వశం చేసుకుని రాజ్యాభిషేకం చేశారు. మొత్తం అందరూ కూడా ఇక దేవతలందరినీ పిలిచారు. ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఈ విధంగా అందరినీ కూడా శాసించి సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇటువంటి సందర్భంలోనే వీళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఈ దేవతలంతా, స్వామి మీరే మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి అనేక రకాలుగా ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క విష్ణుమూర్తి మీదకి యుద్ధానికి ఈ యొక్క తారకుడు రానే వచ్చి ఆ యొక్క శ్రీమన్నారాయణ అనేటువంటి విష్ణుమూర్తితోటి చివరికి యుద్ధం మొదలుపెట్టాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు ఆ యొక్క యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే తారకుడి మీద ఆ యొక్క సుదర్శన చక్రము యొక్క
తారకుడి యొక్క కంఠంలో పుష్పమై అంటే ఒక పువ్వులాగా మారిపోయింది. చివరికి ఆయన ఏం చేయలేకపోయింది ఆ సుదర్శన చక్రం కూడా, ఎందుకంటే బ్రహ్మగారి వద్ద వరం పొందాడు కాబట్టి ఎటువంటి వాళ్ళ చేతిలో కూడా చివరికి తనకి చావు లేదు అనేటటువంటి వరాన్ని కోరుకున్నాడు కాబట్టి. అప్పటికి ఈ విధంగా మొత్తానికైతే ఆయన యొక్క భార్య నుండి బయటపడాలి కాబట్టి ఆయన విష్ణు మాయ అంటారు కదా, అదేవిధంగా ఆ విష్ణుమూర్తి మొత్తానికి మాయ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆ యొక్క తారకాసురుడి దగ్గర నుంచి. ఈ విధంగా తప్పించుకొని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుకున్నారట, ఓ మహాప్రభు, ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులు అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి, ఈశ్వరుడికి కొడుకు పుట్టాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి లోకమంతా కూడా ఆ విధంగా వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో లోకమంతా కూడా ఈ ముల్లోకాలు నిలబడాలి అంటే శివుడికి కొడుకు కలగాలి అంటే ఇక్కడ కొడుకు అనేటటువంటి వ్యక్తి పుట్టాలి, కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగాలి అంటే ఈ పరమశివుడి యొక్క వీర్యస్కలన నుంచి వచ్చేటటువంటి తేజస్సుని స్వీకరించాలి. ఆ యొక్క స్వీకరించాలి అంటే ఎవరి వల్ల కాదు, కేవలం జగదంబ పార్వతీ వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరమేశ్వరుని దగ్గరికి, కామమే లేనటువంటి పరమేశ్వరుని యందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని చెప్పేసి మన్మధుడే సరైన వాడు, పరమేశ్వరుడికి తన యొక్క చివరికి కామాన్ని ప్రేరేపించగలిగినటువంటి వాడని చెప్పేసి తలుచుకున్నటువంటి ఇంద్రుడు మన్మధుడిని పిలిచి శివుని వద్దకు పంపారట. అప్పుడు మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు తన మూడవ కన్ను తెరిస్తే ఆ కంటి మంటకు మన్మధుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితోటి సహా దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు చివరికి ఏం చేయలేక. రతీదేవి మాత్రము, మన్మధుడి యొక్క భార్య అయినటువంటి రతీదేవి మాత్రమే చివరికి తన భర్త లేడే అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉన్నది. అటువంటి సందర్భంలోనే ఏ మన్మధుడి చేతిలో అయితే చెరకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుణ్ణి కదిలించలేకపోయాడో ఆ యొక్క చెరకు విల్లుని పుష్పబాణాలని అమ్మవారు స్వీకరించి అప్పుడు ఆ యొక్క అమ్మవారు ఎవరైతే పార్వతీదేవి ఉందో శివకామ సుందరిగా మారిపోయి ఆ యొక్క గొప్పగా తపస్సు చేస్తూ ఉందట. అప్పుడు తపస్సు చేసేటటువంటి సందర్భంలోనే ఈ యొక్క శంకరుడు ఈ యొక్క శివకామ సుందరి తపస్సు చేసినటువంటి రూపంలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని తన యొక్క తపస్సుని భగ్నం చేయాలని చెప్పేసి అనుకొని బ్రహ్మచారి రూపంలో వచ్చి చివరికి ఆ యొక్క పెళ్ళి అంటే ఎవరితో పెళ్లి కావాలని ఆమె కోరుకుంటుంది, పరమశివుడితోటి. అంటే తన పెళ్ళి తానే చెడగొట్టుకుంటూ ఉండాన్ని తానే చెడగొట్టుకోవాలని చెప్పేసి తనకు తానే అనేక రకాలుగా చెడ్డవాడిగా తన మీద తానే అనేక రకాల చెడ్డ మాటలు చెప్పాడట అమ్మవారికి. అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే చెప్పారో అమ్మవారికి ఆగ్రహం కలిగింది. చివరికి ఆగ్రహం కలిగి నువ్వు ఓయి ధూర్త బ్రహ్మచారి, నువ్వు ఇక్కడికి వచ్చేసి చివరికి పరమశివుడినే నువ్వు చివరికి ఆయన మీద చెడ్డ మాటలు చెప్తావా, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అపవిత్రమైపోయింది, దీన్ని ప్రాయశ్చిత్తం చేయాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళని గద్దించినటువంటి సందర్భంలో అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టినంతలోనే చివరికి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి ఆ యొక్క పార్వతీదేవికి పరమేశ్వరుడికి కళ్యాణం అయింది. మరి ఇప్పుడు ఈ కళ్యాణం ఎందుకు అయింది? వాళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులుగా మారాలి కదా. మరి ఇది అసలు ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే కుమార సంభవం అంటే స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి జననం జరగాలి ఇక్కడ. ఎందుకు? తారకాసురుడిని వధించాలి. తారకాసురుడిని వధించాలి అంటే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క తేజస్సు అంటే కామం, తన యొక్క శరీరంలోంచి కామం అనేది ఉద్భవించి ఆ యొక్క తేజస్సు వీర్యంలాగా మారి ఆ వీర్యం అనేది అమ్మవారి యొక్క శరీరంలో ప్రవేశించినటువంటి సందర్భంలో అమ్మవారి గర్భం చేసి కొడుకు పుట్టినట్లయితే ఆ కొడుకే ఈ యొక్క తారకాసురుడిని సంహరించాలి. మరి ఆ విధంగా జరగాలి అంటే ఇక్కడ వీళ్ళకి రతిక్రీడ జరగాలి కాబట్టి దీన్నే మనం మైథునం అంటాము. ఈ విధంగా శివపార్వతుల యొక్క దివ్యమైనటువంటి క్రీడ కొన్ని సంవత్సరాలు అంటే శతదివ్య సంవత్సరాలు జరిగిందట. ఆ విధంగా అప్పుడు ఆ దివ్యమైనటువంటి సంవత్సరాలు శతదివ్య సంవత్సరాల్లో అమ్మవారు ఆడమంటే ఈ యొక్క పరమేశ్వరుడు ఆడుతున్నాడు, పాడమంటే పాడుతున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క తేజస్సును స్ఖలనం చేయట్లేదట, తేజస్సు అనేది స్ఖలించట్లేదట ఇక్కడ. అటువంటి సందర్భంలోనే ఆయన కామమోహితుడు కాలేకపోతున్నాడు. ఈ విధంగా శతదివ్య సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. తారకాసురుడు చివరికి దేవతల్ని ఎక్కడ దొరికిన వాడిని అక్కడ చితగొడుతూనే ఉన్నాడు, వాళ్ళని వశం చేసుకుంటూనే ఉన్నాడు తారకాసురుడు. అయితే ఈ శివుని యొక్క తేజస్సులోంచి కుమారుడు పుట్టాలి, అప్పుడు నన్ను సంహరించాలి కదా, మరి అటువంటి వాడు ఎప్పుడు పుడతాడులే అనుకొని ఆయనంత గర్వంగా విర్రవీగుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలోనే
ఆ యొక్క పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి శివుని యొక్క తేజస్సు అని చెప్పేసి అనుకున్నటువంటి వాడు అప్పుడు నీకు మాత్రమే అని అనుకున్నటువంటి సందర్భంలోని ఈ యొక్క శివుని తేజస్సులోనే కుమారుడు పుట్టాడట. ఆ సందర్భంలో పుట్టాడు కానీ అంటే ఎటువంటి కుమారుడు తేజస్సులోంచి వచ్చాడు, వీర్యం అయితే స్ఖలించలేదు, కామం అయితే ప్రేరేపితం కాలేదు, కానీ ఆ యొక్క తేజస్సులో నుంచి ఒక కుమారుడైతే వచ్చాడు కానీ ఆయనే సనత్ కుమారుడు అంటారు. సరే, దీనికి సంబంధించినటువంటి కథ వేరే ఉన్నది. ఈ సనత్ కుమారుడు ఏమంటున్నాడు, నేను కుమారుడుగా నీకు మాత్రమే ఉంటాను కానీ అమ్మవారికి పార్వతీదేవికి సంబంధం లేదు అన్నటువంటి సందర్భంలో ఆ తేజస్సు అమ్మవారి శరీరంలో ప్రవేశించకుండా ఉంది. అయితే ఇదే సందర్భంలో చివరికి ఇతని యొక్క వీర్యము స్ఖలించకుండా ఉండి గర్భంగా పెరగడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టేశాడు అక్కడ. ఇక ఈ విధంగా 100 దివ్య వర్షాలు గడిచిపోయినా చివరికి కుమారుడు కలగటానికి వీలైనటువంటి ఆయన యొక్క తేజస్సు అనేది స్ఖలనము కావట్లేదు, అంటే వీర్యం రూపంలో స్ఖలనం కావట్లేదు. మరి ఇది ఎక్కడో ప్రారంభం కావాలి, ఎక్కడ ప్రారంభం అవుతుందా అని చెప్పేసి అనుకున్నటువంటి మొత్తానికి ఆయన ఏమంటున్నాడు అంటే చివరికి ఆ యొక్క మాయ చేత అంటే ఈ యొక్క వీర్యం అనేది స్ఖలిస్తే మరి ఈ వీర్యం స్ఖలించినటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క శరీరంలో ఉండాలి. మరి అమ్మవారి శరీరంలో ఉండాలి అంటే ఆయన యొక్క తేజస్సు మహాశక్తివంతమైనటువంటిది. మరి అమ్మవారు కూడా భరించలేదు అనుకున్నటువంటి యొక్క శివుడు తన యొక్క మాయ చేత దేవతలందరినీ కూడా ప్రసరింపజేశాడు. తన యొక్క మాయతోటి ప్రసరింపజేసి అమ్మవారి శరీరంలో పోకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చివరికి వాళ్ళకి ఆ యొక్క అమ్మవారి శరీరంలో ప్రవేశించకుండా ఉండేటట్టుగా నువ్వు ఈశ్వర మీ యొక్క తేజస్సుని మీ అందే ఉంచుకోండి, ఏదైనా కూడా మీరు పర్వత శృంగం మీద కూర్చొని ఇద్దరు కూడా తపస్సు చేయండి, ఎందుకంటే మీ యొక్క తేజస్సు యొక్క భూమి మీద పడితే భూమి మీద ఎవరు కూడా ఉండరు అన్నటువంటి సందర్భంలో ఈ దేవతల యొక్క సలహా విన్నటువంటి పరమశివుడు చిరునవ్వు నవ్వి మీరంతా కూడా ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా సుఖపడతారు, నా తేజస్సు బయటికి పడకుండా ఉండకుండా ఉంటుంది, కానీ ఇక చివరికి ఇప్పుడు నా యొక్క తేజస్సు అనేది చివరికి అక్కడ ఏమైందంటే ఇక్కడ బయటపడుతుంది, అంటే చివరికి తేజస్సు అనేది చలించింది నా యొక్క శరీరంలో నుంచి, అంటే చలనం ప్రారంభమైంది. మరి ఇటువంటి సందర్భంలో ఒక్కసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క తేజస్సు అనేది బయటికి వచ్చి తీరాలి. మరి బయటికి వచ్చి తీరాలి అంటే మరి మీలో ఎవరు స్వీకరిస్తారు అని చెప్పేసి అన్నటువంటి సందర్భంలో చివరికి వాళ్ళందరూ కూడా భూమాతని వాళ్ళు ఒప్పిస్తారట. భూమాతను ఒప్పించి భూదేవి నువ్వు ఆ యొక్క స్వామివారి యొక్క వీర్యం యొక్క తేజస్సును గ్రహించు అంటే అప్పుడు భూమి ఆ యొక్క శివుడికి అంగీకారం తెలిపి ఆ యొక్క తేజస్సును గ్రహించడానికి సిద్ధపడితే భూమి మీద ఆ యొక్క తేజస్సు అనేది పడిపోయిందట. ఆ భూమి మీద పడ్డటువంటి సందర్భంలో అది సామాన్యమైనటువంటి తేజస్సు కాదు కదా, ఉత్తర క్షణంలోనే అంటే అది పడటంతోనే భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలని అరణ్యాలన్నింటినీ కూడా ఆక్రమింపజేస్తుంది. అందరూ కూడా అటువంటి క్రమంలోనే అగ్నిహోత్రుడిని అంటే అగ్నిలాగా మారిపోయేటటువంటి సందర్భంలో అగ్నిదేవుడిని ప్రార్థన చేసి అగ్నిహోత్రుడు చివరికి వాయుదేవుడి సహకారంతో తేజస్సును మొత్తాన్ని కూడా గ్రహించే తనలో ఇముడ్చుకుంటున్నాడట. ఇముడ్చుకోవటం అయితే స్వీకరించటం అయితే స్వీకరిస్తా అన్నాడు, కానీ అగ్నిహోత్రుడు కూడా ఆ యొక్క తేజస్సు యొక్క శక్తిని చివరికి భరించలేక పోయాడట. పోయినటువంటి ఆయన చివరకు ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి భూమి వంకకి అక్కడ చివరికి మళ్ళీ ఏం చేశాడు, ఈ విధంగా భరించలేక గంగలో కలిపేద్దామని చెప్పేసి అంటే అమ్మవారిని గంగాదేవిని ప్రార్థించారట. ఆ గంగాదేవిని ప్రార్థించినటువంటి సందర్భంలోనే ఆ యొక్క గంగాదేవి కూడా చివరకు సరే అని చెప్పేసి తనలో ఇముడ్చుకుందామని చెప్పేసి తనలోకి ప్రసరింపజేసేటటువంటి సందర్భంలో తనలోకి ప్రవేశించక ముందే ప్రవేశించేటటువంటి సందర్భంలోని యొక్క శక్తిని నేను గ్రహించలేను అని చెప్పేసి చేతులెత్తేస్తుందట. ఇక చివరికి ఏం చేయాలో పాల్గొనేటువంటి స్థితిలో ఇక్కడ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఇక వీళ్ళందరూ ఎవరైతే పార్వతీదేవికి గర్భం రాకుండా చేశారు కాబట్టి ఈ విధంగా గర్భం రాకుండా చేశారు, చివరికి నాకు బిడ్డలు లేకుండా చేశారు, నేను గర్భం దాల్చకుండా చేశారని పార్వతీదేవి తలుచుకొని వీళ్ళందరినీ కూడా దేవతలందరి భార్యలందరికీ కూడా బిడ్డలు ఉండవద్దు అని చెప్పేసి శాపం పెడుతుంది ఇదే సందర్భంలో. అందుకనే ఇక్కడ దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలనే అంటాం తప్ప మనం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఆ యొక్క దేవతల సంఖ్య పెరగదు. సరే, ఇది వేరే విషయము. ఇటువంటి సందర్భంలోనే అప్పుడు భూదేవి వంక చూసి
నువ్వు ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన ఇలా రకరకాలుగా రూపాలను పొందుతావు కాబట్టి నువ్వు చాలామందికి భార్య అవుతావు అని చెప్పేసి ఇక్కడ శాపాన్ని పెట్టింది. ఈ యొక్క శాప ప్రభావంతో దేవతలందరూ కూడా సిగ్గుతోటి తరలించుకున్నారు. ఇక శివుడు అక్కడి నుంచి పశ్చిమ దిశగా హిమత్పర్వత ప్రాంతాన్ని శృంగం మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన అనుగ్రహించి అమ్మవారు కూడా వెళ్ళిపోయింది. ఇదే సందర్భంలో అగ్నిహోత్రు దగ్గర ఉన్నటువంటి శివ తేజస్సు గంగ ఎందు విడిచిపెడితే ఆ గంగ కూడా చివరికి నేను భరించలేను అని చెప్పేసి అనుకున్నటువంటి ఆమె ఆ తేజస్సును స్వీకరించడానికైతే అంగీకరించింది. కానీ చివరకు ఈ యొక్క తేజస్సును నేను భరించలేనని ఎప్పుడైతే చెప్పిందో దేవతలందరూ కూడా మరలా కంగారు మొదలైంది. అప్పుడు అగ్నిహోత్రుడు కంగతోటి నీవు భరించలేకపోతే దాన్ని హిమవత్పర్వత ప్రాంత పాదముల వద్ద నువ్వు వదిలేయని చెప్పేసి అనంగలోనే అక్కడ వదిలేసినటువంటి సందర్భంలోనే అటువంటి సందర్భంలో అనేక రకమైనటువంటి ధాతువులు పుట్టాయి. అక్కడనే శరవణ పొదలు అని చెప్పేసి దానికి దగ్గరలో ఒక తటాకం ఉన్నది. ఆ దాన్నే శరవణ తటాకం అని చెప్పేసి అంటారు. తటాకం అంటే చిన్నపాటి ఒక చెరువు లాంటిది అనమాట. ఇక నువ్వు అది అక్కడ వదిలేసి అనేటటువంటి సందర్భంలోనే అమ్మవారి శరీరము నీరుగా మారిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు పూర్తిగా చేతులెత్తేసినటువంటి సందర్భంలో శరవణ తటాకం హిమవత్పర్వతం దగ్గర ఉన్నటువంటి శరవణ తటాకంలో నీరుగా మారి ఆ యొక్క తటాకంలో పడి మెరిసిపోతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క తేజస్సు ఆ తటాకములో పడి బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణ పొదల దగ్గర పడి చివరికి అక్కడ ఒక కుమారుడుగా సంభవించాడు. దీన్నే కుమార సంభవం అంటాం. ఆయన్నే మనకి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి పిలిచేటటువంటి సందర్భం అనమాట. ఈ విధంగా కుమార సంభవం ఎప్పుడైతే జరిగిందో దేవతలంతా కూడా పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి చివరికి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క రూపంలాగే కనిపించినటువంటి సందర్భంలో ఆ యొక్క చిన్న పిల్లవాడు శూలం పట్టుకొని ముద్దు మాటలు మాడుతూ చివరికి ఉండున్నటువంటి సందర్భంలోనే పుట్టినటువంటి పిల్లవాడికి పాలు ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పం చేసుకున్నటువంటి వారు అమ్మవారే చివరికి కృత్తికా రూపంలో అంటే 6 ముఖాలు కలిగినటువంటి కృత్తికా రూపంలో చివరికి వచ్చింది. అక్కడే ఆ యొక్క కృత్తికలు వచ్చి అమ్మవారికి మేము పాలైతే ఇస్తాము కానీ మా యొక్క పేరు పిల్లవాడిగా పిలువబడాలని చెప్పేసి వరం అడిగితే ఆ యొక్క పిల్లవాడికి సరే అని చెప్పేసి కృత్తిక పాలు తాగాలి కాబట్టి చివరికి అక్కడ కార్తికేయుడు అని చెప్పేసి నామం చేశారు. అదే సందర్భంలో ఈ యొక్క కృత్తికలు 6 ముఖాలు కలిగినటువంటి పిల్లవాడు ఈ యొక్క కృత్తికలు 6 ముఖాలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి 6 ముఖాలు కలిగినటువంటి వాళ్ళ యొక్క ఈ యొక్క సందర్భంలోనే వాళ్ళ యొక్క స్థనములో ఇక్కడ పాలు దాగినటువంటి వాడయి షణ్ముఖుడయ్యాడంటే 6 ముఖాలు కలిగినటువంటి వాడయ్యాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. ఇక్కడ కృత్తికల యొక్క పాలు దాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. ఇతనికే చివరికి స్కందుడు అని చెప్పేసి అని పేరు పెట్టారు. ఈ విధంగా రకరకాలుగా అనేక రకాలుగా షడానుడని కుమారుడని రకరకాలుగా పావకి అని చెప్పేసి అనేక రకాలుగా ఈ యొక్క పిల్లవాడిని ప్రార్థించి ఆ ఉన్నటువంటి సందర్భంలో పిల్లవాడిని పెరిగి పెద్ద చేసినటువంటి సందర్భంలోనే ఆయన ఇంతమంది పాలు దాగి భక్తులను రక్షించడానికి ఒకే రోజు ఎవరంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోయి ఆ యొక్క ఉత్తర క్షణంలోనంటే అదే క్షణంలో ఆయనకు అభిషేకం చేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి దేవసేనలకు అధిపతిగా చేసి అభిషేకం చేశారు కాబట్టి దేవసేనాధిపతి అయ్యాడు, సేనాని అయ్యాడు. ఇక్కడనే ఈ సందర్భంలోనే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ విధంగా ఆ యొక్క తారకాసురుడిని ఆ సందర్భంలో వధించి చివరికి ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన ఆనందాన్ని కలగజేశాడు. కాబట్టి ఈ యొక్క రోజున అంటే పుట్టినటువంటి రోజు కూడా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పుట్టాడు కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పేసి అని పిలుస్తూ ఆ స్వామివారికి ఎవరైతే వారి శక్తి కొలది పూజలు తర్వాత అభిషేకాలు చేసి వారి మనసులో ఉన్నటువంటి యొక్క ప్రార్థన చేసుకుంటారో తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశేషము. ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య యొక్క షష్ఠి యొక్క కథని ఎవరైతే బిడ్డలు ఉంటారో వాళ్ళు ఆ యొక్క బిడ్డలకి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ యొక్క కథల్ని వినిపించినట్టయితే తప్పకుండా ఆ యొక్క బిడ్డలు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, మంచిగా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటారు, వాళ్ళకి చదువు మంచిగా అబ్బి వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారని చెప్పేసిన ప్రతీతి. అదే సందర్భంలో సంతానం లేనటువంటి వారు కానీ భార్యాభర్తల మధ్య వియోగం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారు వారి జాతకానుసారము ఈ యొక్క
స్వామివారి యొక్క ప్రతిరూపమైనటువంటి పుట్టలో పాలు పోసినట్లయితే వారి కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క వృత్తాంతాన్ని మీరందరూ కూడా చక్కగా విని, ఈ యొక్క స్వామివారి యొక్క జననం యొక్క వృత్తాంతాన్ని విని మీరందరూ కూడా ఎంతో పునీతులు కావాలని చెప్పేసి ఈ యొక్క వ్రతం యొక్క అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున మీకు ఈ యొక్క కథను వినిపించటం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. మీరందరూ కూడా ఈ యొక్క మీకు సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించినటువంటిది కథని విని ఎంతో పుణ్యాత్ములు కావాలని చెప్పేసి మీ పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ యొక్క స్వామివారిని మనసారా వేడుకుంటూ తెలియజేస్తున్నాను. స్వస్తి.